బ్రహ్మంగా చెప్పిన జీవితం అంతా చిత్రంగానే ఉన్నదిరా. కట్టుకుని కాకి బట్టలను కాపురం ఉండి ప్లాట్ఫారం సలకు మన బతుకులు బాగుపడాలంటే ఈ అనకాపలు అప్పటికొండలాగా ధైర్యం ఉండాలిరా. రేపో మాపో ఈ పేపర్ లో బాబు రెండు సాంగ్ పట్టేసుకున్నాను అనుకో ఈ నెలరాన్ని తిరిగి చేసుకుంటున్నారు అనుకుంటున్నావా? ఎప్పట్లాగా అప్పుడు పండుగంటే పలకండి రా. అప్పుడు రాజు అని పిలవాలా ఏటా చూపేట్రా. ఇంజనీర్ రైలు బండి లాగా రెండు స్ట్రాంగ్ టీ ఇచ్చుకోమన్నాను కదా. నేను ఇచ్చుకోను. టీకొట్టు కదా ఎత్తేసి తిరుపతి కన్నా పోతావేట్రా. నీ పాత బాకి ఇలాగే పెరిగిపోతే టీకొట్టు ఎత్తేయాల్సిందే. ఏట్రీ నువ్వు పాత బాకి నాక దించుకుంటాడు. రేపు 5,000 రూపాయలు ఈ చేతిలో పన్నాక ఈ కొట్టునే కొనేస్తాను. నీ కొట్టు మహాచేతి 50 రూపాయలు చేస్తుంది అంతే కదా. నోర్మయ్యరా టీకలు ఉన్నది కానీ టీ కొట్టుకొనేస్తాడట. ఒరే తతర్రా మన కథలో నేను టీ ఇచ్చేస్తాం. అలాగే ఏడిగా ఇడ్లీ ఉంది సార్. 6 ఇడ్లీ పొట్లం. అలాగేనండి బాబు. మీ దగ్గర అగ్గిపెట్టి కన్నా ఉంటేస్తారా? ఒరే ఇప్పుడు బీడీ అడుక్కున్నావు, అగ్గిపెట్టి కూడా అడుక్కోవటమేనా? అదే ఇప్పుడు వేస్తున్నావు. పరాయి వాడు బీడీ అడుక్కుంటే ఇస్తారు ఎట్రా, అగ్గిపెట్టి అడుక్కుంటే ఇస్తారు. కానీ రే బ్యాట్ చేతిలో పండే ఒక అగ్గిపెట్టి బ్యాటరీ పెట్టేస్తాను. ఏడుతో పెట్టి ఎడుపుమోకమా. నా ఫ్యాక్టరీలో పొలాల చివరి మందు పెట్టి ఉద్యోగం ఇస్తాను లేరా. బాబు ఈ ఫోటోలో బాబుని మీరు ఎప్పుడైనా చూసినారా? చూస్తే మటుకు లటుక్కుని పట్టుకుని నా కబురం పోయింది 5,000 రూపాయలు క్యాష్ తీసుకోవడానికి వచ్చేస్తాను. బాబు ఈ ఫోటోలో బాబుగానే కనిపిస్తే నాకే కబురం పండి ఆడిగానే కబురు చేయకండి. కమిషన్ మీకేస్తాను అనుకోండి. ఈ ఫోటోలో బాబుని ఎప్పటికైనా పట్టుకుంటానని ఆశపోద్ది. ఒక ఆడదాన్ని పెళ్లి చేసుకోవడం నిర్ణయం చేసేసుకున్నాను బాబు. ఏది ఆ ఫోటో లైవ్ చూడు. అమ్మా ఆ ఛాన్స్ నువ్వు కొట్టావానా? అర్రే ఇప్పుడు ఇడ్లీని తీసుకెళ్ళి నేనేనయ్యా. బాబాయ్ నానెంతసేపు ఆయన ముఖమే చూడలేదు. పట్టుకో పట్టుకోమన్నది నన్ను కాదే ఆయన్ని. పట్టుకో ఎక్కడ పట్టుకో పట్టుకో పట్టుకో. నాకు ఆకలిగా లేదు. నాకు తినాలని లేదు. నా కష్టాల కారణంగా నువ్వు కడుపు మార్చుకోవటం లేదు. ఆ కష్టాలలో భాగం పంచుకోవాల్సిన దాని కనుక. నువ్వు అలాంటి దురదృష్టవంతురాలు కాకూడదని దేవుడు మన పెళ్లి జరగకుండా ఆపాడు. పేరుకు పెళ్లి జరగకపోవచ్చు కానీ మనసులు ఏనాడో ముడిపడిపోయాయి. కానీ ఈనాటి పరిస్థితుల్లో ముడిపడ్డ ఏ బంధమైనా విడిపోక తప్పచ్చానికి. రమేష్ అవును జానకి, మళ్ళీ నా చెల్లెలు మామూలు మనిషిగా మారటం కళ్ళారా చూడాలనే ఆశతోనే తప్పించుకు తిరుగుతున్నాను. కానీ లేకపోతే ఎప్పుడో పోలీసులు పట్టుబడి ఉండేవాడిని. ఇప్పుడు కూడా వాళ్ళు ఏ క్షణంలో నన్ను పట్టుకుంటారో నాకే తెలియదు. తరుముకొస్తున్న చట్టం నుంచి పరిగెడుతున్న నేను ఎలా పెళ్లి చేసుకోగలను? నా మాట విని నన్ను మర్చిపోయి మీ ఊరు వెళ్ళిపో. గడప దాటిన కన్న పిల్లకి గండిపడిన ప్రవాహానికి తిరిగి వెనక్కి వెళ్లే అవకాశం లేదండి. ఇల్లు వదిలి పారిపోయిన పిల్లగా ముద్రపడ్డ నేను అక్కడికి ఒక ఇల్లాలుగా తప్ప వెళ్ళలేను. కావచ్చు జానకి, కానీ నువ్వు నన్ను కట్టుకున్నాక నన్ను పోలీసులు పట్టుకుంటే నువ్వేం చేస్తావు? మిమ్మల్ని రక్షించుకోవడానికి న్యాయం ముందు నిలుస్తాను. మిమ్మల్ని దక్కించుకోవడానికి దేవుడితోనైనా పోరాడతాను. నువ్వెంత పోరాడినా ఎంత ఆరాటపడినా హత్య చేసిన మనిషికి ఉరి శిక్ష తప్పదు. ఒక ఆడదాని శీలాన్ని మట్టిపాలు చేసిన నీచుణ్ణి హత్య చేయడం నేరం కాదు. మీకు చెల్లెలు జరిగిన అన్యాయాన్ని
కోర్టులో బయట పెడితే జానకి, ఆనందకి చెప్పిందని నీకు చెప్తున్నాను. నా చెల్లెకి జరిగిన దారుణం ఈ ప్రపంచానికి తెలియకూడదు. ఎప్పటికైతే రహస్యంగానే ఉండిపోవాలి. ఏనాడు అది నీ నోటి నుంచి బయటపడకూడదు. ఈ విషయం బయటపెట్టి నన్ను రక్షించాలని ప్రయత్నం చేశావో మరుక్షణమే నేను ఆత్మహత్య చేసుకుంటాను. ఒక అన్నగా చెల్లెల మీద ఉన్న ప్రేమతో మీరు తీసుకున్న నిర్ణయం చెప్పారు. ఒక ఆడదానిగా మీకు మనసు అర్పించిన నేను తీసుకున్న నిర్ణయం చెప్తాను వినండి. ఒక్కరోజు బ్రతికినా మీ భార్యగా నేను బ్రతకాలి, లేదా తక్షణం మరణించాలి. జానకి, అవునండి, మీ భార్యగా మీ జీవన భాగస్వామిగా ఒక్కరోజు ఉన్నా చాలు. ఒక జన్మంతా ఆనందంగా గడిపినంత తృప్తి లభిస్తుంది నాకు. వద్దు జానకి, అర్థం లేని కారణంతో నీ జీవితం వ్యర్థం కాకూడదు. నిండుగా 100 ఏళ్లు దీపంలా వెలగవలసిన నువ్వు అర్ధాంతరంగా ఆరిపోకూడదు. నా మాట విను. దైవం ముందుండే దీపానికి ఆ దైవమే లేనప్పుడు వెలగవలసిన అవసరం లేదు. రండి, చూడండి. పెళ్ళైన ప్రతి ఆడది ఈ తల్లిని కోరుకునేది ఏమిటో తెలుసా? తన మాంగళ్యం స్థిరంగా ఉండాలని, తన భర్త దీర్ఘాయుష్తో మిగలాలని, తను ముత్తైదుగా వెళ్ళిపోవాలని ప్రార్థిస్తుంది. అమ్మ లాంటి దేవసాక్షిగా, మీ మనసాక్షిగా ఈ పసుపు తాడు నా మెళ్ళో కట్టండి. ఇదే మిమ్మల్ని కాపాడుతుంది. వద్దు జానకి, నువ్వు కట్టమంటున్న ఈ పసుపుతాడు నీ మెళ్ళలో ఉరుతాడే కావచ్చు. నా మాట విను. మన ఇద్దరిది ఒకటే మాట, ఒకటే బాట. మిమ్మల్ని దక్కించుకోలేని రోజున ఇది ఉరితాడై నన్ను మీ దగ్గర చేర్చాలనే నేను కోరేది. జానకి, ప్రేమించిన మనిషిని కట్టుకోలేకపోయాననే ఆవేదనతో, ఆడదానికి అతి పవిత్రమైన భార్య అనే స్థానం పొందలేకపోయాననే అశాంతితో, ఇక ఈ బ్రతుకి అర్థం లేదనే నిర్ణయంతో మీరు నన్ను వదిలి అడుగు వేసిన మరుక్షణంలో ఆత్మహత్య చేసుకుంటాను. సారీ ఇన్స్పెక్టర్, ఇంతకాలం మీకు శ్రమ కలిగించాను. వస్తుంది. అతను ఎవరి పేరు మీద చేయమంటారు? లక్ష్మి పేరు మీద. కాదు, రమేష్ పేరు మీద. ఏ గొడవ లేకుండా స్వామి పేరు మీద జరిపింది. స్వామి పేరు మీదే జరిగిందండి. అలాగే లక్ష్మి, ఇక్కడికి వస్తే నీకు ఏదైనా గుర్తొస్తుందా? ఏమో, ఏమిటో తెలియటం లేదు. కానీ ఎప్పుడో ఎవరితో వచ్చినట్టు ఏదో అనిపిస్తుంది. పద లక్ష్మి, వెళదాం. డాక్టర్ ఆనంద్ ఎక్కడ? డాక్టర్ ఆనంద్ గారు ఇక్కడికి వస్తా ఉన్నారు. మిమ్మల్ని ఇక్కడే ఉండమన్నారు.
లక్ష్మి